చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్తే డైమండ్ ఇస్తాను. గట్టిగా మాట్లాడాలి, ధైర్యం ఉండాలి. నేను ఎలా మాట్లాడతాను అక్కడి వరకు వినిపిస్తుంది, మీరు మాట్లాడేది నాకు వినిపించాలి. డైమండ్ ఈజ్ డైమండ్ ఫర్ ఆల్ ఆర్ సంబడి. ఇలా చేద్దామంట. ఆన్సర్ తప్పు చెప్పినా పర్లేదు, పలికితే వాళ్ళకి ఏం పెనాల్టీ లేదు. ఎవరు పలుకరో వాళ్ళంతా 10 రూపాయలు ఇవ్వాలి. ఒక్కొక్క క్వశ్చన్కి అలా చేద్దాం. అలా చేసామనుకో నాకు బోల్డ్ అండ్ డబ్బులు వస్తాయి. బైక్ ఎందుకు, కారే కొనొచ్చు. ఎన్నాళ్ళని బైక్ మీద తిరగడం కదా, అది ఏజ్లో. చక్కగా ఇప్పుడు బ్యాటరీ కార్ వచ్చింది. ఓకే, 21 అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 210 రూపాయలు వస్తుంది. రేపటి వరకు కంటిన్యూస్గా ఇక్కడే భోజనాలు టిఫిన్లు ఇక్కడే తెప్పిద్దాము. ఇక్కడే కంటిన్యూస్గా క్వశ్చన్లు అడుగుదాం. మీ డాడీ వాళ్ళకి చెప్పాలి, జీపే చేయండి, ఇంత చేయండి, ఇది చేయండి, ఫోన్పే. ఓకే, చెప్పండి. డే టు స్పీక్. తప్పొచ్చినా పర్లేదు, చెప్పండి. ఆ ధైర్యమైన రావాలి. ఇక్కడ మాట్లాడలేకపోతే ఫ్యూచర్లో ఏం చేస్తారు చెప్పండి. ఏం చేయాలి? గ్రాడ్యుయేషన్ చేసి ఏం చేస్తారు? పెద్ద ఫ్రేమ్ వేసుకొని ఇంట్లో పెట్టుకొని కూర్చుంటారా? లేదా ఇంటి బయట వేస్తాం అందరికీ తెలవాలి నేను గ్రాడ్యుయేషన్ అయినాను. చదివే ఎందుకోసం చదువుతున్నారు? ఏమైనా ఉండాలి కదా ప్లాన్. ఇంట్లో తోసారు కనుక వెళ్తున్నాం. ఇంటికన్నా గుడి భద్రంలాగా బాగుంది సార్. ఇంట్లో ఉంటే పనులు చేయాలి, లేదా పొలంలో పని చేయాలి. హాయిగా కనీసం ఒక 8 hours కూర్చొని నిద్రపోవచ్చు అంటారు కదా. డైమండ్ వాల్యూ లేని వాళ్ళకి ఏమవుతుంది? చిన్ని పాప ఉంటుంది, ఆ పాపకి డైమండ్ ఇచ్చామనుకోండి, ఏం చేస్తుంది? ఆ పాపకు వాల్యూ తెలియదు కదా, కాసేపు ఆడుకొని వదిలేసి వెళ్తుంది. సో డైమండ్ ఈజ్ నాట్ డైమండ్ ఫర్ ఎవ్రీ వన్ కదా. ద వన్ హూ నోస్ ఇట్స్ వాల్యూ, ఇట్ ఈస్ డైమండ్. మీకు ఇస్తే ఏం చేస్తారు? డైమండ్ కొయినూరు డైమండ్ ఇస్తే ఏం చేస్తారు? ఎక్కడ దాచిపెడతారు? గట్టిగా చెప్పాలమ్మా. ఎక్కడ ఉంది లాకరు? అర్థం కాదు. మీ ఊరికి వెళ్ళిపోతారు, రేపటి వరకు వెయిట్ చేయరు. సార్ అంటే రేపటి వరకు పోలేదు సార్, ప్రోగ్రామ్ ఎక్కడ పోతుంది, మళ్ళీ 100 సార్లు రావచ్చు, నాకు అంత వాల్యూ డైమండ్ దొరికింది అని వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయి ఇంట్లో కూడా పెట్టరు, బ్యాంక్లో పెడతారు. ఇంటికన్నా సేఫ్ కదా బ్యాంక్ లాకర్ అంటే, అవునా? అలా ఇక్కడ కూడా గురువుగారి వాల్యూ తెలిస్తే మనకి ఆయన వాడుకుంటాం, బెనిఫిట్ పొందుతాం. మనకు అర్థం కాదు ఏం, ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నారు, మనము కళ్ళు మూసుకొని కూర్చున్నాము. ఆయన కళ్ళు తెచ్చాక మనము కళ్ళు తెచ్చాము, అంతే అనిపిస్తుంది చాలామందికి అది కదా. మనం అది సిన్సియర్గా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు కళ్ళు తెరవాలనిపించదు. దట్స్ ఆల్ అన్నా కూడా కళ్ళు తెరవాలనిపించకూడదు, ఆ స్థాయికి వెళ్ళాలి. మీకు అలా అనిపిస్తుంది ఎప్పుడైనా? అనిపించాలి. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వర్క్ గురుగారు జరుగుతుందంటే కొత్త వాళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? ఏదో 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేసినట్టు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అందుకే గురుగారు చెప్పారు, కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కోసము. మీరు చక్కగా నేర్చుకొని వేరే వాళ్ళు కమ్యూనికేట్ చేయండి, జీవితాంతం తలుచుకుంటారు వాళ్ళు మిమ్మల్ని. ఏం బెనిఫిట్కి వెళ్తాం చెప్పండి? అందరికీ భోజనం పెట్టి 21 మెంబర్స్ ఉన్నారు, 21 మెంబర్స్కి ఎవరైనా భోజనం ఇప్పిస్తారా? లేదు. టిఫిన్ ఇప్పిస్తారా? లేదు. బిస్కెట్ ప్యాకెట్ అన్నా కూడా చాలా అమౌంట్ అవుతుంది కదా, 200-300 రూపీస్ అవుతుంది. అదే ధ్యానం నేర్పించడం మనకు 1 పైసా ఖర్చు కాదు కదా, వాళ్ళు లైఫ్ లాంగ్ తలుచుకుంటారు. మీకు ఇక్కడ 4 స్టార్ హోటల్ ఉంది, 4 స్టార్ హోటల్లో తీసుకెళ్ళి మీరు భోజనం చేపించినా కూడా మర్చిపోవచ్చు కొన్నాళ్ళకి కదా. ఏమో సార్, ఏమో ఎప్పుడో ఒకసారి భోజనం చేపించుంటారు, అది ఎవరు గుర్తుపెట్టుకుంటారు అంటాం కదా. అదే ధ్యానం నేర్పించినాం అనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఆ స్థాయికి వెళ్ళాలి. మీరు మీ పేరెంట్స్ని తీసుకురాగలగాలి. పేరెంట్స్కి ఏం నేర్పించగలరు మీరు చెప్పండి? వంట నేర్పిస్తారా? ఏం నేర్పించగలుగుతారు? వ్యవసాయం చేసే నేర్పిస్తారా? ఉద్యోగం చేసే నేర్పిస్తారా? ఏమి నేర్పించలేం కదా. ఏమైనా అవకాశం ఉందమ్మా? ధ్యానం ఒకటే నేర్పించగలరు. ఇక్కడ భవన్స్ కాలేజ్ అని ఉంది, భవన్స్ కాలేజ్లో ఇక్కడ గో లైక్ దిస్. కట్ చేయండి ఏ కాల్స్. ఆ భవన్స్ కాలేజ్ స్పెషల్ ఏంటంటే ఆ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తున్నారు మెడిటేషన్ సెంటర్. బిహెచ్ఎల్ క్యాంపస్లో మెడిటేషన్ సెంటర్ ఉంది. ఆ క్లాస్
స్టూడెంట్స్ పేరెంట్స్ తీసుకొస్తారు. ఒక ఆయన పేరెంట్ చెప్తున్నాడు, మా పిల్లల్ని మేము ఇక్కడ తీసుకురావాలి, అలాంటిది వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు, మాకు అలాంటి గొప్ప పిల్లలు ఉన్నారు, శ్రీరామచంద్ర మిషన్ వాళ్ళు పాపం స్కూల్ కాలేజీకి వచ్చి ధ్యానం నేర్పిస్తున్నారు, అందుకే మా పిల్లలు అంత బాగా మారారు, ఇది మా ట్రైనింగ్ కాదు, ఆ మెడిటేషన్ ఎఫెక్ట్ అని చెప్పారు. ఆ స్థాయికి వెళ్ళొచ్చా? మీరు వెళ్ళొచ్చా? వెళ్ళేదానికి స్కోప్ ఉంది, వెళ్తారా లేదా అనేది ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది కదా. మ్యాథ్స్ అర్థం కావచ్చు, కాకపోవచ్చు, సైన్స్ అర్థం కాకపోవచ్చు, కొన్ని మైండ్స్కి ఒక సబ్జెక్ట్, కొందరు ఆర్ట్స్ సైడ్ బాగా అర్థమవుతుంది, కొందరు సైన్స్ సైడ్ ఉంటుంది, కొందరు కామర్స్ ఉంటారు, కొందరు టెక్నికల్ ఉంటారు, అది వేరే వాళ్ళకి అర్థం కాదు. టెక్నికల్ ఒక ఐఐటి చేసి ఉంటారు, లేదా యూఎస్లో ఎంఎస్ చేసి ఉంటారు, వాళ్ళకి మెడికల్ గురించి అంటే ఏమీ తెలియదు, ఈ బ్యాండేజ్ చేస్తారంటే నాకు రాదు సార్ అంటారు కదా. ఏరోప్లేన్ రిపేర్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఇలాంటివి రాదు, ఫీల్డ్ వేరే కదా. డాక్టర్ ఉంటారు, ఆయనకి సార్ ఇది మొబైల్ అది ఎలా సేవ్ చేయాలో కొంచెం చెప్పండి అంటే నాకు అంత ఐడియా లేదండి, నా మొబైల్ ఏదో నేర్చుకున్నాను, ఇది వేరే కంపెనీది ఉంది, వేరే మోడల్ నాకు అర్థం కాదంటారు కదా. మైండ్కి లిమిటేషన్ ఉంటుంది, ధ్యానం మాత్రం ప్రతి ఒక్కరు నేర్చుకోగలరు, ప్రతి మనిషికి ఆ స్కోప్ ఉంది, గురుగారు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఏ ఎడ్యుకేషన్ కానీ, పేరెంట్స్ కానీ, టీచర్ కానీ ఒక లిమిటెడ్ సపోర్ట్ ఉంటుంది. వీళ్ళు పాఠాలు చెప్తారు, రౌండ్ ఇయర్ పాఠాలు చెప్తారు, ఎగ్జామ్లో వచ్చేయమని చెప్తారా? చెప్పలేదు కదా, లిమిటేషన్ ఉంది కదా. పాఠాలు కూడా ఆ టైమింగ్స్లో చెప్తారు, ఇంటికి వెళ్ళాక చెప్తారా? లేదు. సైన్స్ టైం లేదో, లంచ్ బ్రేక్ లేదో డౌట్ వచ్చింది, దొరుకుతారా? దొరకదు. సో ఎవరు హెల్ప్ చేసినా కూడా ఒక పర్టికులర్ ప్లేసు పర్టికులర్ టైంలోనే హెల్ప్ చేయగలుగుతారు కదా. మీరు ఇక్కడ వచ్చారు, పేరెంట్స్ ఏం హెల్ప్ చేయగలుగుతారు? చేయలేరు కదా, లిమిటేషన్ ఉంటుంది. గురుగారు హెల్ప్ ఎవ్రీవేర్, ఎనీ టైం, రౌండ్ ది క్లాక్, 24/7 అంటారు కదా. ఏం 24/7 అంటే ప్రతిరోజు 24 అవర్స్ సర్వీస్ అవైలబుల్ అంటారు కదా. మా ఒక గురుగారు చారీజీ గారు, మూడో గురుగారు బర్త్డే కూడా 24/7 అందరూ అనేవాళ్ళు, నిజంగా కరెక్ట్ ఆ డేట్కే ఈయన పుట్టారు, 24 అవర్స్ రౌండ్ ది వీక్ అని చెప్తారు. మెడిటేషన్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? కాదు సార్, ఓకే, ఒక నిమిషం, మీకు ఎంత అర్థమైంది అంతే చెప్పండి కదా. నేను ఎంకామ్ చదివాను, ఎంకామ్ అంటే మాస్టర్ ఆఫ్ కామర్స్, కళ్ళు మూసుకొని అన్ని చెప్పగలుగుతానా? లేదు. కొన్ని సబ్జెక్ట్స్ బాగా గుర్తున్నాయి సార్, కొన్ని సబ్జెక్ట్ గుర్తులేదని చెప్తాను కదా, అలా చెప్పండి. మెడిటేషన్ గురించి ఏమర్థమైంది? ఎలా చెప్పాలంటే డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మనం చెప్తాం కదా, కడుపు నొప్పి అంటే కడుపు నొప్పి అంటాం, కాళ్ళు నొప్పి అంటే కాళ్ళు, క్లియర్గా కమ్యూనికేట్ చేస్తాం కదా. నాకు ఏమో ఎప్పుడో ఎక్కడో ఏదో అవుతుంది అని చెప్తామా? లేదు కదా, చెప్పం. గుడ్, రిలాక్స్ అవుతాం, గుడ్. ఇంకా మనతో మనం ఉండొచ్చు, గట్టిగా చెప్పాలమ్మా, చెప్పు, మనతో మనం ఉండొచ్చు, గుడ్. ఇంకా కంట్రోల్, ఓకే, ఇది యాక్చువల్లీ కంట్రోల్ కన్నా ఒక దారికి తెస్తాం అనమాట. ఓకే, చెప్పమ్మా. రెగ్యులేషన్ అంటారు, మైండ్ రిలీఫ్గా ఉంటుంది, ఓకే. ఇంకా మనం చూసుకోగలి, లేకుంటే ఎప్పుడు విరాట్ చూస్తాం, ఆ హీరో అలా, ఈ హీరో ఎలా, ఈ హీరోయిన్ ఎలా, ఈ కామెడియన్ ఎలా, దాని నుంచి నాకు లాభం లేదు కదా. ఏం లాభమా? నాకున్న తెలుగు స్టార్స్ గురించి అంతా తెలుసండి అంటే కొందరు కూర్చోమ్మా, కొందరు క్రికెట్ గురించి ఇది స్ట్రాటజిక్స్ చెప్తారు, సచిన్ టెండూల్కర్ ఎన్ని టెస్ట్లు ఆడారు, ఎన్ని వన్డే మ్యాచ్ ఆడారు, ఎన్ని రన్స్ కొట్టారు, ఎంత బైహార్ట్ చేసి ఉంటారు, అది ఉపయోగం లేదు కదా. మన గురించి మనం తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం బాగుపడతాం కదా. ఇప్పుడు నాకు గుర్తు అంటే నేను 63 నేను తెలిసినప్పుడు నాకు అది గుర్తొస్తే అప్పుడు నేను హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. జాబ్ చేసేటప్పుడు అంత టైం స్పెండ్ చేయలేదు, ఇప్పుడైనా డైట్కి ఎక్సర్సైజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటాం కదా. జీవితంలో మ్యాక్సిమం లాస్ ఎప్పుడవుతుందంటే మన గురించి మనకి అవగాహన లేనప్పుడు. భయపడకూడదు. మా గురుగారు ఒకటి ఏం చెప్పారంటే, సింహం కానీ పులి కానీ ఎదురుగొచ్చినప్పుడు అది మన కళ్ళలో చూస్తుందట, మన కళ్ళలో భయం కనిపిస్తే అది అటాక్ చేస్తుందట, మన కళ్ళలో భయం లేనప్పుడు అది అదే భయపడుతుందట, అమ్మో వీళ్ళు భయపడట్లేదు, అదే వీళ్ళు నాకన్నా స్ట్రాంగ్ ఉన్నట్టుంది,
నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలా లైఫ్ అని వెళ్ళిపోతుందంట. ఒకటి ఇన్సిడెంట్ చెప్తారు. గౌతమ్ బుద్ధ అడవిలో వెళ్ళేటప్పుడు సింహం ఎదురొచ్చిందంట. ఏమి చేయకుండా వెళ్ళిపోయిందంట. అందరూ షాక్ అయిపోయారు. అదేంటి ఏం చేయకోకుండా ఎలా వెళ్ళిందంటే, అది కళ్ళల్లో చూస్తుంది. మన కళ్ళల్లో భయం ఉంటే అటాక్ చేస్తుంది. మన కళ్ళల్లో భయం లేనప్పుడు అదే వెళ్ళిపోతుంది. మోస్ట్లీ ఈయన నాకన్నా స్ట్రాంగ్ ఉన్నట్టుంది, ఎందుకు నేను నా లైఫ్ రిస్క్ తీసుకోవాలనుకుంటారు. మెడిటేషన్ ఎలా చేస్తారు? పద్మాసనం, ఇంకా చెప్పండి. ఏ ఆసనంలో కూర్చోమని చెప్పారమ్మా? సారేమో సుఖాసనం అన్నారు, వజ్రాసనం. మీకు ఏది కంఫర్టబుల్ దాంట్లో కూర్చోవచ్చు. ఇప్పుడు నాకుంది వజ్రాసనం కంఫర్టబుల్ లేదు, 1 నిమిషం 2 నిమిషాలకైనా ఎక్కువ కూర్చోలేను. సో నాకు వజ్రాసనం అవసరం లేదు. పద్మాసనం కూడా కష్టము. సుఖాసనంలో కూర్చోవచ్చు. మనకి ఏ పోస్చర్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ పోస్చర్లో కూర్చోవాలి. పోస్చర్ ఇంపార్టెంట్ కాదు ఏమ్మా. మనకి ఇప్పుడు నాకు వజ్రాసనం కూర్చోండి అనుకోండి, నా అటెన్షన్ అంతా కాళ్ళ నొప్పుల మీదే ఉంటుంది. అది మెడిటేషన్ అవద్దు కదా, అది పర్పస్. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఏం చెప్పారు? ఎలా చేయాలని చెప్పారు మెడిటేషన్? గట్టిగా చెప్పాలి, అందరికి వినిపించాలి. మీ ఆన్సర్ అందరికి వినిపించాలి. క్లాస్ రూమ్లో ఎలా మాట్లాడతాము? చెప్పండి, ఎలా చేయమన్నారు మెడిటేషన్? పద్మాసనంలో కూర్చుంటే అయిపోతుందా? ఇళ్ళలగ్గానే పండుగ అవుతుందా అంటారు కదా, కాదు కదా. ఏమ్మా, ఒక్క నిమిషం. గట్టిగా కళ్ళు మూసుకొని నాకే వినిపించు. బ్రీతింగ్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, నువ్వు చెప్పమ్మా. సరే, ఒక్క నిమిషం సార్, మీరు చాలా ఇంకా చెప్పకూడదు. ఆ సిస్టర్ని ఎగ్జామ్లో కూడా అన్నీ వచ్చి చెప్పించమని చెప్పండి, లేదా ఆన్సర్ పేపర్ ఇచ్చేసేయండి. ఎన్నాళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తున్నారు? 1 ఇయర్ నుంచి. మళ్ళీ చెప్పాలి కదమ్మా. కళ్ళు మూసుకొని చెప్పగలగాలి, నిద్రలో లేపించినా కూడా చెప్పగలగాలి. కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో ఒకతను ఎప్పుడూ సైకిల్ మోటార్ చూడలేదు అనుకోండి, లైఫ్లో సైకిల్ వాడుతున్నాడు అనుకోండి, ఆయనకి బుల్లెట్ సైకిల్ మోటార్ ఫ్రీగా ఇస్తే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? సైకిల్ మోటార్ ఎప్పుడు చూడలేదు, ఆయన సైకిల్ ఒకటే తెలుసు, ఆయనకి బుల్లెట్ సైకిల్ మోటార్ ఇస్తే ఏమవుతుంది? ఫ్రీగా ఇస్తున్నాను, నా ఫ్రెండ్ కదా నువ్వు అని ఇస్తే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? బుల్లెట్ సైకిల్ మోటార్ అంటే పెద్దది, కాస్ట్లీ, చాలా పవర్ఫుల్ సైకిల్ మోటార్, నలుగురు కూర్చున్నా వెళ్తుంది. ఏమవుతుంది చెప్పండి? ఆయన సంతోషపడతాడా, బాధపడతాడా? నేను చెప్తాను, సంతోషపడతాడు, తర్వాత మళ్ళీ బాధపడతాడు అని చెప్తాను. ఎందుకు బాధపడతాడు? కరెక్ట్. ఏమ్మా నీ పేరు? స్పందన కదా. తెలిస్తే ఫస్ట్ చూస్తేనే అప్ ఫ్రంట్ సంతోషం అనిపిస్తుంది, తర్వాత ఎలా వాడాలో తెలియదు, తీసుకొని ఏం చేస్తారు. నేనేం చెప్తా అంటే, ఆయన ఎప్పుడు లైఫ్లో మోటార్ సైకిల్ చూడలేదు కదా, సైకిల్ చూశాడు, పెడల్స్ ఉందేమో చూస్తాడు. ముందు ఈ అమ్మాయి చెప్పినట్టు, స్పందన చెప్పినట్టు హ్యాపీ అవుతాడు, అమ్మో ఇంత మంచిది, ఇంత పెద్దది, బాగుంది అనుకుంటాడు. సో పెడల్ చూస్తాడు, పెడల్ ఎక్కడా లేదు. సరే ఇలా తోస్తాడు, తోస్తే చాలా బరువు అనిపిస్తుంది. అచ్చా అవునా, దీనికి పెడల్ లేదు, దున్నపోతులాగా ఉంది, తోస్తే కూడా ముందుకెళ్తూ ఇంత కష్టం ఉంది, అందుకే ఫ్రీగా ఇచ్చారు. లేకుంటే ఆయన ఎప్పుడు కప్పు కాఫీ తాపని మనిషి ఇది ఇన్నేళ్ళ తర్వాత వచ్చి మోటార్ సైకిల్ ఇస్తున్నాడంటే అవునా లేదా? సేమ్ ఆ రూల్ అప్లై అవుతుంది కదా. డైమండ్ ఈజ్ ఎ డైమండ్ ఫర్ ద పర్సన్ హూ నోస్ ఇట్స్ వాల్యూ కదా. అదే నేర్పించామనుకో, ఇక్కడ కీ పెట్టాలి, ఇక్కడ సెల్ఫ్ స్టార్టర్,
ఇది గేరు, ఇది బ్రేకు, ఇది క్లచ్ అని చెప్తే అబ్బో ఇంత బాగుంది, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. శ్రీనివాస్ అంటే ఎందుకు తెలియదండి, ఆయన అంత కాస్ట్లీ మోటార్ సైకిల్ ఇచ్చాడు అంటారు. అవునా లేదా? తెలుసుకోవాలి మెథడ్. సార్ ప్రిసెప్టర్ మీ కాలేజీలో లెక్చర్గా ఉన్నారు, తర్వాత అడగండి. అందరి ముందు అడిగితే యాక్చువల్లీ అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ మీరు అడిగితే 21 మెంబర్స్కి బెనిఫిట్ అవుతుంది. తర్వాత మీరు ఒకటి అడిగితే మీకు బెనిఫిట్ అనిపిస్తుంది. ఎస్పెషలీ క్లాస్ రూమ్లో కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మొహమాట లేకుండా అడగాలి. ఎవరికి బాగా ఎక్కువ స్కోర్ చేయాలని ఉంటుంటే వాళ్ళు మాత్రం క్వశ్చన్స్ అడుగుతారు. 35 మార్క్స్ చాలు అనుకునే వాళ్ళు అడుగురు. చాలామంది తప్పేం చేస్తారంటే స్టూడెంట్స్ మామూలుగా అన్ని ఊర్లలో ఏదైనా క్వశ్చన్ అడిగితే నవ్వుతారు. అనవసరంగా నవ్వుతారు. ఎందుకు? మైండ్ సరిగ్గా లేక కనుక అనవసరంగా నవ్వుతారు. నవ్వే అవసరం లేదు కదా. ఈసారి ఎందుకు నేర్పిస్తున్నారు మెడిటేషన్? మీకు ఏమో నేర్పించవచ్చు కదా, టైపింగు, కంప్యూటర్స్, వైలెన్, ఏదో మ్యూజిక్, లేదా బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్. మెడిటేషన్ ఎందుకు నేర్పిస్తున్నారు చెప్పండి. పర్లేదు పర్లేదు, కూర్చొని చెప్పర్లేదు. ఎందుకు మెడిటేషన్ నేర్పిస్తున్నారు? సార్కి సైకిల్ నడపడం వచ్చు, సైకిల్ నేర్పించవచ్చు, స్కూటర్ బైక్ నడపడం వచ్చు, అది నేర్పించవచ్చు కదా. మెడిటేషన్ ఎందుకు నేర్పిస్తున్నారు? నంబర్ 1 గుడ్. ఒక నిమిషం అమ్మాయి స్పందన ఒకటి ఎందుకు మాట్లాడాలి? స్పందన ఏమైనా పిహెచ్డి చేసిందా లేదా ఇంటరేనా అమ్మాయి కూడా? చెప్పమ్మా, గట్టిగా చెప్పాలి, రికార్డ్ కావాలి నువ్వు మాట్లాడేది. నీ పేరేంటి? దివ్య. అది యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఎలా మాట్లాడాలంటే అందరూ అప్రిషియేట్ చేయాలి చూసిన వాళ్ళంతా. కాదు, సార్ ఎందుకు మెడిటేషన్ నేర్పించారు? వేరేమైనా నేర్పించవచ్చు కదా. మెడిటేషన్ చేస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. మెడిటేషన్ ఎందుకు నేర్పిస్తున్నారు అంటారు. క్వశ్చన్ వినాలి. నేను అందుకే ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అన్నాను. వినడం నేర్చుకోవాలి. స్టూడెంట్స్ వినడం నేర్చుకుంటేనే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. మనం ఎలా ఉన్నాం తెలుసా? సార్ ఏనుగు గురించి చెప్తే మనకి ఏదో చీమ గురించి చెప్పినట్టు అనిపిస్తుంది. బ్లాక్ అన్నారు, ఆ బ్లాక్ అనేది వినిపించింది, అదే మోస్ట్లీ నల్ల చీమ గురించి చెప్పారేమో అనిపిస్తుంది. సార్ ఏమో ఎలిఫెంట్ గురించి చెప్పింటారు. వినకపోతే అలా అవుతుంది కదా, ఎందుకంటే ఎలిఫెంట్ చూసిండా లేదు, చీమలు అంటే చాలాసార్లు చూస్తాం. ఏమ్మా చెప్పు, నువ్వు చెప్పు. ఏమంటా? హెల్త్ కోసం. ఇంకా హెల్త్కి వేరే నేర్పించవచ్చు కదా. కాదు కాదు, మంచి ఫుడ్ తిని హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసి హెల్త్ ఇంప్రూవ్ చేయొచ్చు. మళ్ళీ మెడిటేషన్ ఎందుకు నేర్పిస్తున్నారు? అడిగారా క్వశ్చన్ ఎప్పుడైనా సార్ని అడగాల? ఒకటి కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ది ఒక పిక్చర్లు అడుగుతాడు ఏమిటి ఎందుకు అని. అలా ఊరికే అడగండి, సార్ మీరు మెడిటేషన్ నేర్పిస్తున్నారు, ఫ్రీగా నేర్పిస్తున్నారు, ఎంత ప్రేమ, అభిమానము, ఏమంటారు, కేర్, కన్సర్న్తో మీరు నేర్పిస్తున్నారు, ఓకే బాగుంది, కానీ మెడిటేషన్ ఎందుకు నేర్పిస్తున్నారు అని అడిగాడు. అడిగితే తప్పేముంది? ఇలా అడిగితే ఏమైనా కోప్పడతారా సార్? కోప్పడరు కదా. పట్టుకో సార్, పట్టుకో. చెప్పండి, కంటిన్యూ అవుతాను, కట్టండి. చెప్పండి ఫాస్ట్గా, నా కాళ్ళ నొప్పులు వస్తాయి, మీరు హాయి కూర్చున్నారు. కానీ సార్ పనిష్మెంట్ బాగా, కానీ మీకు అనవసరంగా మాకు 100 క్వశ్చన్లు ఇస్తున్నారు. దేవుడు ఊరుకుండు, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు అవుతుంది అనుకుంటారా? అని అని నేర్పిస్తున్నారు. ఆయనకి తెలిసిన విషయాల్లో గుడ్, ఆయనకి తెలిసిన విషయాల్లో సబ్జెక్ట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ క్యాన్ అఫర్డ్ టు యూ. అవునా లేదా? సార్ ఏదో ఒక సబ్జెక్ట్ నేర్పిస్తే అది ఆ క్లాస్కి ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, బెనిఫిట్. మళ్ళీ అది మెడిటేషన్ అనేది
ఆయన సార్ నేర్పించిండేది మీరు ఎక్కడున్నా బెనిఫిట్ అవుతుంది, కంటిన్యూస్ బెనిఫిట్. ఇప్పుడు నాకు నేను ఎంకామ్ చదివాను, ఎవరైనా మీకు మేనేజ్మెంట్ అకౌంటింగ్ నేర్పిస్తామంటే అవసరం లేదంటాను కదా. నాకేం బెనిఫిట్ వస్తుంది, నాకు టైం వేస్ట్ అవుతుంది. ఈ వయసులో మేనేజ్మెంట్ అకౌంటింగ్ నేర్చుకొని ఏం చేయండి. లేదండి మీకు అప్పుడు ఎక్కువ రాలేదు, 90-95 అలా రాలేదు, అందుకే నేను ఏమొద్దు, ఇప్పుడు 100 వచ్చినా కూడా బెనిఫిట్ లేదు అంటారు కదా. మనకి ఎక్కడున్నా బెనిఫిట్ అవుతుంది, లైఫ్ లాంగ్ బెనిఫిట్ అవుతుంది. అందుకే ఆ మెడిటేషన్ నేర్పిస్తుంది. అంటే దిస్ ది బెస్ట్ థింగ్ యూ క్యాన్ టీచ్ యూ, నంబర్ 1. నంబర్ 2, గురుగారి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏముంది, ఫ్రీగా నేర్పించాలి అని, డబ్బులు తీసుకొని నేర్పించాలని పెట్టలేదు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కదా సార్కి, ఆ బెనిఫిట్ తీసుకున్నారు కనుక ఆ కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతారు. మీరు అంత శ్రద్ధతో నేర్చుకోలే కనుక మీరు ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడలేకపోతున్నారు. నేను చెప్పాను కదా, ఇది చెప్పాను, ఇది బౌన్స్ కాలేజ్ స్టూడెంట్స్ లాగా నేర్చుకుంటే మీరు పేరెంట్స్ చెప్పగలుగుతారు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక అబ్బాయికి, బెంగళూరు అబ్బాయికి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చింది వేరే ఊర్లో. ఏమ్మా ఏం చెప్పాను నేను? నువ్వు వాళ్ళని ఎందుకు చూస్తున్నావు? ఎంత ఫోకస్ అటెన్షన్ ఉండాలి. ఆమెను చూస్తే ఏం బెనిఫిట్ వస్తుంది నీకు? అంటే మన మైండ్ ఎంత వీక్ ఉందని తెలుస్తుంది, ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అని కూడా తెలియదు. వాళ్ళ పేరెంట్స్కి నచ్చలేదు, బెంగళూరు ఇచ్చిపెట్టి పంపించాలి కదా అని. సరే పంపించారు. అక్కడ వెళ్ళి అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఆ అబ్బాయి ఆ ఊర్లో ఇంజనీరింగ్ చదువుకునే దానికి ఆ ఊరికంతా బెనిఫిట్ అయింది. ఎలా అయింది తెలుసా? ఆయన ఇంజనీరింగ్ చదువుతుండగా వాళ్ళ క్లాస్మేట్స్కి అంతా మెడిటేషన్ నేర్పించారు. తర్వాత వాళ్ళ లెక్చర్స్ కూడా కొద్దిగా జాయిన్ అయ్యారు. అలా ఆ ఊర్లో మెడిటేషన్ సెంటర్ కూడా ఉన్నో లేదు అప్పటికి తెలియదు. ఈ అబ్బాయి వీళ్ళకి ఎంత డెవలప్ అయిందంటే, అక్కడ ఒక ఆశ్రమం కట్టించారు, మెడిటేషన్ సెంటర్ కట్టించారు. చారేజీ గారు అని గురుగారు డెవలప్ అయిన 2-3 టైమ్స్ వచ్చారు. దాజీ కూడా ఒకసారి వచ్చారు రీసెంట్గా. ఒక స్టూడెంట్ నుంచి ఆ ఊరే మారిపోయింది. మామూలుగా ఎవరైనా పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు ఆ ఊరికంతా బెనిఫిట్ చేస్తారు. ఆ ఊర్లో ఎంత మార్పు వచ్చేస్తుందంటే, అంత వాళ్ళ డిస్ట్రిక్ట్ లేదా వాళ్ళు ఉన్న ఊర్లో అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. వాళ్ళకి మినిస్టర్స్ పవర్ ఉంటుంది కదా, ఒక స్టూడెంట్కి ఏముంటుంది? ఏం లేదు. అంత మార్పు వచ్చింది చూడండి. మనం కనీసం మినిమం మనలో మార్పు రావాలి, మన నుంచి నలుగురికి రీచ్ కావాలి. రేపు మెడిటేషన్ సెషన్స్, ఇంటరాక్షన్ సెషన్ 2 చెప్పిస్తాము. అందరూ క్వశ్చన్స్ అడగాలి. అడగట్లేదంటే అదే పెనాల్టీ. నేను చెప్పాను కదా, ప్రతి క్వశ్చన్కి ప్రతి ఒక్కరు 10 రూపాయలు. ఈరోజే ఫోన్పే, జీపేతో డబ్బులు తెప్పించుకోండి. అలా 10,000 తెప్పించుకోండి, చాలా ఎక్కువ తెప్పించుకోవద్దు. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఓపికగా నిలబడి చెప్పారు. థ్యాంక్ యూ సార్.